సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి అరెస్టు వ్యవహారంలో ఏపీ పోలీసులు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా చేయడం ద్వారా ఈ కేసులో తాము పొరపాట్లు చేశాము అని పరోక్షంగా ఏపీ పోలీసులు అంగీకరిస్తున్నట్టుగా ఉంది. ఇటీవల హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సవీంద్రారెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి 5 పోలీసులు తన భార్యను కారు దింపేసి అదే కారులో సవీంద్రారెడ్డిని తీసుకొని వెళ్ళిపోయారు. మేము తాడేపల్లి పోలీసులమని చెప్పారు. సవీంద్రారెడ్డి భార్య తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదని అక్కడ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అప్పుడు ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. సవీంద్రారెడ్డిని తీసుకెళ్లిన సమయం, అరెస్ట్ చేసిన సమయం, రిమాండ్ రిపోర్ట్ లో రాసిన సమయం ఇవన్నీ పొంతన లేకుండా ఉండడంతో ఏపీ హైకోర్టు ఇటీవల సిబిఐకి అప్పగించింది ఈ కేసుని. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు చేసి అక్టోబర్ 13 లోపల తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా సిబిఐని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాల్ డేటా, దాంతోపాటు లొకేషన్, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవన్నీ పరిశీలించి ఈ అరెస్టు వ్యవహారంలో పోలీసులు ఖచ్చితంగా చట్టాన్ని పాటించారా లేదా అన్న దానిపైన ప్రాథమికంగా తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా సిబిఐని రాష్ట్ర హైకోర్టు నేరుగా ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టుకు వెళ్లారు 2 సిఐలు. లాలాపేట సిఐ, అదేవిధంగా పత్తిపాడు సిఐ. వీళ్ళిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయడంతో పాటు సిబిఐ దర్యాప్తును కూడా ఆపివేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇది చాలా సింపుల్ కేసు, సోషల్ మీడియా కార్యకర్త అది కూడా గంజాయి కేసు పెట్టారు, గంజాయి దొరికిందని. ఆ విషయాన్ని కూడా హైకోర్టు నమ్మకుండా వెంటనే నమ్మశక్యంగా లేదని అప్పటికప్పుడు సవీంద్రారెడ్డిని విడుదల చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ నుంచి ప్రాథమిక నివేదిక మాత్రమే కోరింది రాష్ట్ర హైకోర్టు. దీనికి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే సిబిఐ దర్యాప్తు చేస్తే మొత్తం వ్యవహారాలు బయటకు వస్తాయని పోలీస్ యంత్రాంగం ఏమన్నా ఆందోళన చెందుతోందా? ఒకవేళ నిజాయితీగానే మొత్తం చట్ట ప్రకారమే అరెస్ట్ చేసి ఉంటే, ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు, ఏది యూనిఫామ్ లో వెళ్లకుండా మఫ్టీలో వెళ్ళడం, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దాన్ని హైకోర్టు అర్థం చేసుకుంటుంది. అంతకు మించి వైలేషన్స్ ఉన్నాయి, తీసుకెళ్లి నిర్బంధించారు, గంజాయి కేసు అక్రమంగా పెట్టారు అన్న అభిప్రాయంతో ఉన్న హైకోర్టే సిబిఐకి అప్పగించింది. సో సిబిఐ దర్యాప్తు చేసి ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారా? అంతా చట్ట ప్రకారమే చేసి ఉంటే ఆందోళన చెంది ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు. సరే, సిబిఐ కాకపోతే ఇంకెవరైనా సరే దర్యాప్తు చేసుకోండి, సీసీ ఫుటేజ్ పరిశీలించుకోండి, మొత్తం కాల్ డేటా, లొకేషన్స్ అన్ని చూసుకోండి, మేము పర్ఫెక్ట్ గా ఉన్నామని చెప్పి ఉండేవాళ్ళు. కానీ అలా జరగడానికి వీలు లేదు, సిబిఐ దర్యాప్తు జరగడానికి వీలు లేదు అని సిఐలు ఇద్దరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అంటే దీంట్లో లాను వైలేట్ చేశారు, చట్ట విరుద్ధంగానే పోలీసులు వ్యవహరించారు అన్నది పరోక్షంగా అర్థమైపోతోంది.